అయితే లేవట్లేదు అనమాట. సో నేనైతే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ లేపుతా, అప్పుడు లేస్తారో లేవో చూడండి. సో టైం అయితే 7 అవుతుంది, 7:30 1:20 కాలేజ్. చూద్దాం, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంబో లే, కాలేజ్కి వెళ్ళవా? లేవు, రాఖీ కట్టాలి, లే లే. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం కూడా అయిపోయింది అనమాట. మా అన్న లేచినట్టు లేదు, చూద్దాం. లేచినట్టున్నాడు, లేచి హలో అరే ఇప్పుడే లేచింది, నేను నాటకాలు చేస్తున్నాను. హ్యాపీ రాఖీ. వస్తాం బాబు, నమస్కారం. తొందర అయితే తొందర స్నానం చేస్తే రాఖీ కడితే నువ్వు కాలేజ్ పోవాలి. అట్నే ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ ఏమో వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి పోయిందనమాట. సో మనమైతే రెడీ అయ్యి ఉందాం ఫ్రెండ్స్. అప్పుడు ఆయన వచ్చినాక రాఖీ అనేది కడతాం అనమాట. రెడీ అయిపోయి వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అంట ఏమిటంటే మీరు మాట్లాడేది, కట్టొద్దనమాట, ఏదో భద్రకాలం అని ఉన్నదంట. అది మార్నింగ్ 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు ఉన్నదంట. అది అయిపోయినాకనే అన్న చెల్లెలైనా అక్క తమ్ముడైనా కట్టుకోవాలంట. సో ఇప్పుడు రెడీ అయ్యి వేస్ట్ అయిపోయింది. మా డాడీ ఇప్పుడే కాల్ చేసి చెప్పిండు. సో వెంబటే ఆపేసామన్నమాట, కట్టలేదు. పోతే మా అమ్మ అయితే వెళ్ళి తెలియక కట్టేసింది, నేనైతే ఆపేసాను. సో వాడు వచ్చేసరికి 3:34 అలా అవుతుంది, అప్పుడు మళ్ళీ కడతా. ఓకేనా? చలో ఇక్కడైతే కాలేజ్కి వచ్చేసినాం. కాలేజ్లో ఓడి లేడు, ఓన్లీ 6 ఉన్నాం. అమ్మ వచ్చి వేస్ట్ అయిపోయింది. ఇంట్లుంటే ఏదో ఖాళీ టైంపాస్ చేయొచ్చు అనుకున్నా ఇట్లా అయిపోయింది. మళ్ళా పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇది లేకపోతే కాలేజీలోకి వెళ్ళి బయటకు పోవడే లేదు. ఎందుకు వచ్చిందో ఏందో తెలియదు. కాలేజీకి వెళ్ళి బయటకు పోతున్నాం, మళ్ళా ఎందుకు దానికి వచ్చిందో. కింది నెలను నేనే, నీలి నింగి నేనే, కన్నుల్లోని నీరే నేనమ్మా, నన్ను నువ్వు జారనికమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా, నీ కాపలాగా మారనివమ్మా. మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే 10 మంది ఉండాలి.
ప్రతిరోజు పండగే. గాయస్ మధ్యలో రాఖీ కట్టింది ఎగ్జాక్ట్గా మళ్ళీ పెట్టుకుంటున్నావు పొద్దున్నే అయ్యేస్తాను 4 గంటల కట్టేసాను. అయితే చేసిన ఫ్రెండ్స్ కట్టినా కూడా ఇంకా గిఫ్ట్ అయితే ఇస్తలేడు అసలు ఏం. హలో అరే అన్నయ్య ఏం పైసలు గిఫ్ట్ ఏది పైసలు అయ్యి ఏమి ఇస్తలేడు. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీటిరా. కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్ మా చెల్లి అయితే రాఖీ కట్టింది. మరి మా చెల్లెకి ఏం కావాలో అడుగుదాము. ఏం కావాలమ్మా చెప్పు, ఏం కావాలో ₹1 కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. చూస్తా చెప్పు ఏం కావాలో చెప్తే ఇస్తా. ₹1000 కావాలి. ₹1000 కావాలా? 1000 తీసుకో. ₹1000 తీసుకో. ₹1000 తీసుకో. My brother. మరి థ్యాంక్ యూ చెప్పా.